ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం నడిపింపబడుతున్న మా వాగ్దాన పరిచయాన్ని వీక్షిస్తూ ఆత్మికంగా బలపడుతున్నా మీ అందరిని బట్టి కూడా దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనమును మనం చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను దానికి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేనికి అని మనం చూసినట్లయితే యెరూషలేము పట్టణమునకు, యెరూషలేము పట్టణంలో నివాసం చేస్తున్న ఆయన ప్రజలకు, ఇశ్రాయేలుకు, యూదులైన వారికి దేవుడిస్తున్న వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నామండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నానని దేవుడు తన వాగ్దానంతో తన ప్రజలతో తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మరలా ఆరోగ్యం ఇవ్వడం ఏమిటి అని మనకు ఆలోచన కలగొచ్చు. దేవుని బిడ్డలారా, అప్పటికీ దేవుని ప్రజలు యూదులు ఎలా ఉండిపోయారండి? శారీరకంగా అనారోగ్యం పాలయ్యారు, ఆత్మీకంగా పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆత్మీకంగా వారి యొద్ద ఆరోగ్యం లేదు, శారీరకముగాను వారు బలహీనులుగా చేయబడ్డారు. కనుక ఇప్పుడు వారికి అవసరమైనది ఏమిటి అంటే ఆరోగ్యము. ఆత్మీకంగా వారు ఆరోగ్యం పొందుకోవాలి, శారీరకంగా వారు ఆరోగ్యం పొందుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేను మరలా మీకు ఆరోగ్యమును కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్న మాటగా ఈ వాగ్దాన వచనమును మనం చూస్తున్నామండి. వారు శత్రువుల దేశంలో చెరగొని ఉన్నారు గనుక వారు ఆత్మీయతలో చాలా బలహీనులుగా చేయబడ్డారు. శారీరకంగా కూడా అక్కడ వారికి నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందము లేదు. శారీరకంగా ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య పాలై బలహీనులుగా వారు చేయబడ్డారు. దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడు వారి స్థితిని చూచి అంటున్నారు, నేను మరలా మీకు ఆరోగ్యాన్ని నేను రప్పిస్తున్నాను, మిమ్మల్ని నేను స్వస్థపరుస్తున్నానని దేవుడు మాట్లాడుతున్న మాటగా ఈ వాగ్దాన వచనమును మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు శారీరకముగాను ఆరోగ్యం ఇచ్చేవారు, ఆత్మీకంగా పడిపోయిన వారికి కూడా మరలా ఆత్మీకమైన ఆరోగ్యం ఇచ్చి వారు లేవనెత్తు దేవుడై ఆయన ఉన్నారండి. హల్లెలూయా. రాజు అయిన దావీదును మనం చూసినట్లయితే దావీదు పాపములో పడిపోయినప్పుడు దేవుని ఆజ్ఞను దావీదు మీరినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నన్ను స్వస్థపరచు అని ప్రార్థించినప్పుడు దేవుడు దావీదును స్వస్థపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, శారీరకంగా రోగులైన వారు కూడా ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు ఎంతో మందిని ఆయన స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. యోధారాజు అయిన హిజ్కియాను మనం చూసినప్పుడు హిజ్కియా అనారోగ్యంతో బాధపడుతూ కన్నీళ్లు విడుస్తూ ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆయనకున్న శరీర రోగమును కూడా దేవుడు బాగు చేసి మరలా 15 సంవత్సరముల ఆయుస్సునిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మీకంగాను ఆరోగ్యం ఇచ్చు దేవుడు, శారీరకముగాను ఆరోగ్యం ఇచ్చు దేవుడే ఆయన ఉన్నానని ఇక్కడ తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయనను విశ్వసించిన ఆయన ప్రజలతో ఆయన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నారు, నేను మరలా మీకు ఆరోగ్యమును కలుగు చేస్తానని. ఎందుకంటే ఆయన యొద్ద ఏముందండి? ఆరోగ్యం ఉంది. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, చిన్న ప్రవక్తల గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే మలాకీ గ్రంథము 4వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా 2వ వచనము నేను చదువుతున్నానండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయును గనుక అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన చేతుల్లో ఏముందండి? స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది. ఆయన వద్దే ప్రియదేవుని బిడ్డలారా ఆరోగ్యం ఉందని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే, సమాజంలో చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం, ఆరోగ్యమే మహాభాగ్యము అని. ఆరోగ్యం లేకపోతే ఎవరు ఏమీ చేయలేరండి.
ఆరోగ్యము కలిగిన వారే బయటికి వెళ్ళి వారి పనులను నిర్వర్తించగలరు, వారి పనులను వారు చేయగలరు. ఆరోగ్యము లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కావలసింది ఏమిటండి? ఆరోగ్యము. ఆరోగ్యం ఎవరి యొద్ద ఉందంటే దేవుని యొద్దే ఉందండి. ఆయన యొద్ద ప్రార్థించడం ద్వారానే మనము ఆరోగ్యమును పొందుకోగలం. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి ఎంతోమంది ప్రార్థించి స్వస్థతను పొందుకున్నారు. కుష్ఠరోగి వచ్చి అయ్యా నన్ను శుద్ధునిగా చేయగలవని ప్రార్థించినప్పుడు, నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయని ప్రార్థించినప్పుడు, నాకు ఇష్టమే, నేను శుద్ధునిగా చేస్తున్నానని కుష్ఠరోగిని బాగు చేస్తున్న దేవుడు. 12 సంవత్సరం రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, ఏమంటే ఒక శతాధిపతి, ఒక దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నప్పుడు దేవుని మాట ద్వారా స్వస్థతను పొందుకున్నట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చిన వారు, ఆయన యొద్ద ప్రార్థించిన వారు ఆరోగ్యమును పొందుకున్న వారిని ఎంతో మందిని మనం చూస్తుంటాం. చూడండి, మత్తయి సువార్త ప్రియదేవుని బిడ్డలారా 4వ అధ్యాయము 23వ వచనం 28వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. 23వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ అంతటా సంచరించెను. హల్లెలూయా. ప్రతి రోగమును కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారండి? స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన బాగు చేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచినట్లు ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదండి. ప్రతి ఒక్కరిని అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని యొద్ద ఏముందండి? ఆయన రెక్కల కింద ఏముందండి? ఆరోగ్యం ఉందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఆరోగ్యం కొరకు ఈ రోజుల్లో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు, స్వస్థత లేక విసిగిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొద్ద మొరపెట్టేవారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం దేవుని యొద్ద మొరపెట్టినట్లయితే ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నారని దావీదు తన కీర్తనలో పాడుతూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనలు 30వ కీర్తన ప్రియదేవుని బిడ్డలారా 2వ చరణం నేను చదువుతున్నానండి. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆయన యొద్దకు వచ్చి మనం మొరపెట్టినట్లయితే అది ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి బలహీనత అయినా ఆయన స్వస్థపరచు దేవుడై ఆయన ఉన్నారండి. కనుకనే ఇశ్రాయేలుతో యూదులతో ఆయన అంటున్నారు, నేను మరలా వారికి ఆరోగ్యమును కలుగు చేస్తానని, నేను ఆరోగ్యమును కలుగు చేస్తాను, వారిని స్వస్థపరుస్తాను అని దేవుడు చక్కటి వాగ్దానంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాలం ఎటువంటి బలహీనతతో నువ్వు బాధపడుతున్నా, ఎటువంటి అనారోగ్యంతో నువ్వు బాధపడుతూ ఉన్నా ఆయన యొద్ద మోకరిల్లి దేవా నన్ను స్వస్థపరచు అని నువ్వు ప్రార్థించగలిగితే నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చే దేవునిగా ఆయన ఉన్నారని దేవుని వాగ్దానం బట్టి నేను తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతుల్లో స్వస్థత ఉంది, ఆయన చూపులో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉందండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గనుక ఆయన యొద్ద ప్రార్థన చేసి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన, ఈ వాగ్దానంలో ఉన్న ఆరోగ్యమును పొందుకుందాం. దేవుని యొక్క వాగ్దానమును విశ్వసించి తద్వారా వచ్చే దీవెనలను పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. నేను మరలా ఆరోగ్యమును కలుగు చేస్తానని, మిమ్మల్ని నేను స్వస్థపరుస్తానని ప్రభువా ఇగో నేను ఇశ్రాయేలుతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. నీ యందు విశ్వసించిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు. మీ వద్దకు
తేబడిన వారందరికీ మీరు ఆరోగ్యమును కలుగు చేశారు, స్వస్థపరిచారయ్యా. నీకు స్తోత్రాలు. మీ అందు ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ప్రార్థిస్తారో వారి ఆరోగ్యములను నేను స్వస్థపరుస్తానని ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఎవరైనా ఏదైనా బలహీనతతో అనారోగ్యంతో ప్రభువా ఒకవేళ ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నా నీ తట్టు తిరిగి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అయ్యా మీరు వారు ముట్టమని ప్రార్థిస్తున్నాను. ఆత్మీయమైన స్వస్థతను, శారీరకమైన స్వస్థతను యేసుక్రీస్తు నామములో కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. ఉదయకాలం ఈ వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడు దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో మీ దేవదూతల భద్రతను దయచేయండి. అయ్యా ఎవరైనా ఏదైనా కార్యాలు పూనుకుంటే వాటిలో మీరు తోడుగా ఉండి సఫలతను మీరు దయచేయండి. మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దినమంతా మీ కృపతో నింపమని, అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి ప్రతి ఒక్కరి చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ మీ కాపుదల, మీ భద్రత ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే చేయం, ప్రవేశు రక్తమే చేయం. ప్రవేశు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.